పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి చూస్తూ ఉంటుంది. సో మనం సాధన చతుష్టయంలో వివేకం గురించి తెలుసుకున్నాం. వైరాగ్యం గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో హౌ డస్ వైరాగ్య రైజ్? ఈ వైరాగ్యం అనేది ఎలా రైజ్ అవుతుంది? డిసర్నమెంట్ బిట్వీన్ పర్మనెంట్ అండ్ ద ఇంపర్మనెంట్. సో పర్మనెంట్, ఇంపర్మనెంట్ అనే విషయం లోపల ఒక లూప్ కింద లోపల ఉండాలి. అవేర్ లో ఉండాలి. అవేర్ లో ఇప్పుడు ఉండాలి. అవేర్నెస్ నుంచి బయటికి పోకూడదు. అవేర్ లో డిసర్న్మెంట్. సో ఈ డిసర్న్మెంట్ ఉండాలంటే ముందు నువ్వు డిస్క్రిమినేట్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే నీ వివేకం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా సర్టన్ స్టేజ్ లో అది వైరాగ్యం కింద కన్వర్ట్ అవుతుంది. అయితే వైరాగ్యం అనేది ఒక స్థితి కింద తీసుకోండి. ఇది యాక్షన్. వేర్ యూ ఎంగేజ్. నువ్వు ఎంగేజ్ అవ్వచ్చు. ప్రతి సిచ్యువేషన్ లోను, ప్రతి సోషల్ సిచ్యువేషన్ లోను, ప్రతి వరల్డ్ సిచ్యువేషన్ లోను నువ్వు ఎంగేజ్ అవుతావు. బట్ డు నాట్ గెట్ ఎంటాంగిల్డ్. కానీ ఎంటాంగిల్డ్ ఆట ఉంది. ఆటలో పాల్గొన్నావు. నీ కేపబిలిటీ బట్టి, నీ కాంపిటెన్సీ బట్టి నువ్వు ఆట ఆడావు. ఆట అయిపోయింది. బయటకు వచ్చేసావు. అంతేగాని ఆటలో గెలిచాను అని నిరంతరం ఆనందపొందుతూ బతికేయడానికి ప్రయత్నం చేయవు. లేదా ఓడిపోయానని బాధపడుతూ ప్రయత్నించడానికి ప్రయత్నం చేయవు. ఓకే, గెలిచాము, వెరీ గుడ్. ఓడాము, వెరీ గుడ్ అనే స్టేట్ అన్నమాట. లైఫ్ ఒక గేమ్ లో అలా ఉంటుంది. వేర్ డిజైర్స్ మే ఎగ్జిస్ట్ బట్ దే డు నాట్ డైరెక్ట్ యువర్ డైరెక్షన్. డిజైర్స్ లేకుండా పోతాయనంత డిజైర్ అనేది కూడా లైఫ్ ఫంక్షనాలిటీ ఒక రిక్వైర్మెంట్. ఇంతకుముందు డిజైర్ గురించి చాలా తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోలో. ఆ డిజైరే థాట్ కింద, ఎమోషన్ కింద మారకుండా ఆ డిజైర్ ఎనర్జీ అవేర్నెస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయితే ఆ అవేర్నెస్ ఎనర్జీ ప్రాణ ఎనర్జీతో కలిస్తే ఓజస్ వస్తుంది. ఓజస్ తో ప్రాణ మళ్ళీ అవేర్నెస్ ఎనర్జీ కలిస్తే ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ టు గెట్ యోగా స్టేట్. యూనియన్ బిట్వీన్ ఏదైతే డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందో దానికి నీ యొక్క బాడీ అండ్ మైండ్ కి మధ్య బ్రిడ్జ్ కింద వాడబడే మెటీరియల్ అది. సో డిజైర్ వద్దా? డిజైర్ షుడ్ బి దేర్. ఒక స్పార్క్ అది. డిజైర్ ఎగ్జిస్ట్ బట్ అది డిక్టేట్ చేయదు నీ డైరెక్షన్ ని, నీ లైఫ్ డైరెక్షన్ ని అది డిక్టేట్ చెయ్యదు. అదనమాట తేడా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సప్రెసింగ్ డిజైర్. అందుకని సప్రెస్ చేయటం కాదు ఇది. సప్రెస్ చేస్తే ఏమొస్తుంది? ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ దెమ్. కానీ వాడిని కంట్రోల్ చేయటం కూడా కాదు. కంట్రోల్ చేస్తే వస్తుంది, ఇట్ బ్రింగ్స్ గిల్ట్. ఆత్మన్యూనత భావం వస్తుంది అంతే. సో ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్. ఎందుకంటే అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రాక్టీస్ అని చెప్పింది. అండర్స్టాండింగ్ లేకుండా ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఉపయోగం లేదు. అండర్స్టాండింగ్ స్థితికి రాకుండా తెలుసుకొని వదిలేసిన అంతకంటే ఉపయోగం లేదు. తెలుసుకుని అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ప్రాక్టీస్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ప్రాక్టీస్ జరిగిపోతుంది సస్టైన్ గా. ప్రాక్టీస్ సస్టైన్ గా అవ్వట్లేదంటేనే నీకు అర్థం కాలేదు అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. నిరంతరం ఒక ప్రాక్టీస్ నువ్వు చేయలేదు అంటే అర్థం ఏంటంటే అర్థం కాలేదని అర్థం. అర్థమైన దానికి వచ్చి విలువ పెరుగుతూ ఉంటుంది. అందుకని నువ్వు బయటకి ఎలా కనబడుతుంది నీకు? నీకు విలువ తెలిస్తే ఆ పని చేస్తావు. విలువ తెలియకపోతే పని చెయ్యవు అన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ హేటింగ్ దెమ్. ఈ డిజైర్స్ ని వీటిని వేడి చేయటం హేట్ చేయటం కాదు, ద్వేషించడం కాదు. ఎందుకని ద్వేషించడం కూడా ఒక ఎమోషన్ ఫ్లోరింగే. దట్ బికమ్స్ ద్వేష ఇన్ ఆపోజిట్ అటాచ్‌మెంట్ అంతే. నువ్వు ఈ ఈ జైల్‌లో ఉండే బదులు ఆ జైల్‌లో ఉంటున్నావు. కావాలనుకోవటం ఎలాంటి బైండేజో వద్దనుకోవటం కూడా అలాంటి బెండ్సే. ఇట్స్ అబౌట్ అండర్‌స్టాండింగ్ డీప్‌లీ ఇంపర్మనెంట్ నేచర్ ఆఫ్ స్పిరిట్. సో ఇదంతా ఈ వైరాగ్యం అనే దానికి మూలం కీ ఎక్కడుంది? తాళం చెవి అండర్‌స్టాండింగ్ లో ఉంది. ఏ అండర్‌స్టాండింగ్? పైపైన అండర్‌స్టాండింగ్, సర్ఫేస్ లెవెల్ అండర్‌స్టాండింగ్ కాదు. డీప్ అండర్‌స్టాండింగ్. దేని మీద? ఇంపర్మనెంట్ నేచర్ ఆఫ్ థింగ్స్.
ప్రపంచంలో ఉండే ప్రతీదీ ఇంపర్మనెంటు. సో, పర్మనెంట్‌గా ఉన్నది ఏది అనేది చూసుకుంటే అది సెల్ఫ్ దగ్గరికి దారితీస్తుందండి. ఇట్స్ అబౌట్ ద ఫ్రీడమ్ టు లివ్. ఇది ఏ స్థితి అంటే, ఈ వైరాగ్య స్థితిలో ఫ్రీడమ్ టు లివ్. నిజంగా లైఫ్‌ని ఎంజాయ్ చేసేది వాళ్ళే. లైఫ్‌ని లైఫ్ కింద ఎక్స్‌పీరియన్స్ అయ్యేది ఆ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళే. అలాగే లైఫ్‌ని ప్రేమించగలిగేది వాళ్ళే టు నౌ. అలాగే నిజంగా ఏది ఎప్పుడు ఎలా యాక్ట్ చేయాలో అలా యాక్ట్ చేసేది యూనివర్స్‌గా యాక్ట్ చేసేది వాళ్ళే. మరి వాళ్ళ యాక్టింగ్‌లో గాని, వాళ్ళ లవ్‌లో గాని, వాళ్ళ లైఫ్‌లో గాని లింకింగ్ ఉండదు. ఒకటి దగ్గర కూర్చొని వేలాడటం అనేది ఉండదు. When it's about freedom to live, to love, to act without clinging. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.